హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర వ్లాగ్స్. మా సాత్వి అయితే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచింది. మ్యాక్సిమం అయితే మార్నింగే లేస్తుంది ఎక్కువ శాతము. నైట్ కొంచెం ఎర్లీగా పడుకుంటుంది. ఒకవేళ ఎర్లీగా పడుకోపోయినా కానీ ఇదిగో మా డాడీ రోజు మార్నింగ్ అయితే బయటికి వెళ్ళి పాలు తీసుకొని వస్తారు. ఆ పాల క్యాన్ వినబడిందంటే చాలు, ఏ మూల ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. బండెక్కి పాలు తీసుకురావచ్చు చక్క సరదాగా అని చెప్పేసి. చూడండి ఇప్పుడైతే ఇంకా తాతయ్య ఇద్దరు సాత్వి ఇద్దరు కలిపేసి వాళ్ళ తాత సాత్వి ఇద్దరు కలిపి పాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. చూడండి ఏ విధంగా గంతులు వేస్తుందో. తీసుకెళ్ళేంత వరకు ఊరుకోదు, ఆ క్యాన్ కూడా పట్టుకుంటుంది. ఒకవేళ ఆ క్యాన్ ఇచ్చేస్తే గబుకుని ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారా అని చెప్పేసి పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా చెప్పులేసేసుకొని బయలుదేరుతుంది. ప్రతిరోజు సాత్విది అయితే ఇదే మార్నింగ్ డ్యూటీ, ప్రతిరోజు అంతే. ఎప్పుడో లెగనప్పుడు తప్ప మ్యాక్సిమం లేచింది అని అంటే లేచి ఉంది అని అంటే పాలు తెచ్చే టయానికి మార్నింగ్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. వెళ్ళింది అంటే మళ్ళీ అక్కడ పాలకోట దగ్గర ఏ లాలీపాపో చాక్లెట్ తెచ్చేసుకుంటుంది. వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు, రోజుకో చాక్లెట్ ఏదో ఒకటి తెచ్చేసుకుంటుంది. వాళ్ళకైతే రోజుకు ఒక 5 రూపాయలు బ్యాండ్ పెట్టి వస్తుంది. అట్లా అని చెప్పేసి షాప్కి వెళ్ళంగానే నాకు అది కావాలి ఇది కావాలని అయితే ఏం తీసుకోదు. జస్ట్ వాళ్ళు ఇస్తేనే తీసుకుంటుంది. అది కూడా వాళ్ళు 2-3 సార్లు అడిగి తీసుకొని బతులు ఆడితేనే తీసుకుంటుంది. ఇప్పుడైతే ఇంకిద్దరు కలిపేసి పాలకి వెళ్తున్నారు. ఈరోజు అంటే ఇది నిన్నటి వీడియో, నిన్న మండే కదా, చక్కగా మార్నింగే ఇంకా మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ కూడా చేసేసింది. కార్తీక మాసాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇది 2వ వారం. ఫస్ట్ వారం మా అమ్మకు కుదరలేదు. ఇంక ఈ సెకండ్ వారం అయితే పూజ అయితే చక్కగా మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసింది. మ్యాక్సిమం అయితే మా అమ్మ ఏదైనా పూజ చేసుకోవాలి అనుకుంటే బాగా ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే పూజ చేయడం కుదురుతుంది. లేకపోతే ఇంకా పిల్లలతో ఆ షాప్తో అయితే పూజ చేయడం అయితే అస్సలు కుదరదు. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 3కి అలా లేచేసిద్ది పని చేసుకోవాలని చెప్పేసి. ఇదైతే మీకు తెలిసే, ఇంతకీ కోకో కాయి అని అంటారు. మనము కోకో డ్రింక్స్ తాగుతూ ఉంటాము, ఇంకా చాక్లెట్స్ తింటూ ఉంటాం కదా, బ్లాక్ కలర్లో ఉంటుంది. వీటితోనే తయారవుతాయి ఆ కోకో. ఈ కోకో కాయి అని అంటారు. మాకెళ్ళి తోటలు ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం చాలామందికి కూడా తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను నేను. ఇది కోకో కాయ అంటారు. మనం సీతాఫలం తింటాం కదా, ఈ టైంలో ఇంకా సీతాఫలం అంటే మంచిగా వస్తూ ఉంటాయి. సీజన్ కదా, సీతాఫలం సీజను. ఇంకా టేస్ట్ అయితే కొంచెం సీతాఫలం లాగే ఉంటుంది. మనం సీతాఫలము పైన గుజ్జు ఎలా తింటామో అలాగే గుజ్జు అయితే తింటూ ఉంటాము. ఇది కాయలు, కానీ ఈ లోపల ఉన్న గింజ ఇంపార్టెంట్. ఆ చాక్లెట్తో అంటే ఆ చాక్లెట్ పౌడర్ ఆ గింజతోనే వస్తుంది. ఆ గింజని ఎండపెట్టేసి ఆ పౌడర్ అయితే తీస్తారు. ఈ గుజ్జు అంతా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చక్కగా పుల్ల పుల్లగా తీగా ఉంటుంది. నేను ఎప్పుడో మ్యారేజ్ కాకముందు తిన్నాను. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 4 ఇయర్స్ అవుద్దాము, 5 ఇయర్స్ అవుద్దాము మ్యాక్సిమం. నేనైతే తినలేదు. ఇప్పుడు తిన్నాము అన్నా కానీ ఇప్పుడు తినకూడదు కదా, మళ్ళీ చిన్న పాప ఉంది. ఇంకా కనీసం 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ కోల్డ్ అలా చేస్తాయి. ఇది మళ్ళీ సీజను చలికాలము, ఈజీగా పిల్లలకి జలుబులు వచ్చేస్తాయి అని చెప్పేసి నేనైతే ఇంకా టచ్ కూడా చేయలేదు. జస్ట్ మా హస్బెండ్ తీస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. అంటే మా హస్బెండ్ ఎప్పుడు తినలేదు. వాళ్ళది గుంటూరు సైడు, మా ఏరియాకి వెళ్ళి ఎక్కువగా ఉంటాయి ఇవి కోకో తోటలు. ఇంకా మా తమ్ముడు అయితే వాళ్ళు బాగా తింటారని చెప్పేసి ఒక కాయ తీసుకొని వచ్చారు. ఇది చూడండి గింజలు ఎలా ఉన్నాయో, చూడడానికి కూడా అచ్చం సీతాఫలం లాగే ఉంటుంది. ఆ గుజ్జుని తింటూ ఉంటాము. మ్యాక్సిమం అయితే తోటలలో ఫుల్గా ఉంటాయి చెట్లు అవన్నీ కూడా. కాయలు కోసినా కానీ ఊరుకోరు, ఎందుకంటే ఆ గింజ ఉంది కదా, ఆ గింజ వాళ్ళకే వాల్యూ. అవి ఎండ పెట్టేసి వాటిని కాటేస్తారు. ఈ కోకో గింజలు ఉన్నాయి కదా, ఇవి బాగా డ్రై అయిపోవాలి, అప్పుడు పౌడర్ తయారవుద్ది. ఇంకా అదే కోకో పౌడర్లా చేస్తారు. చూడండి బ్రౌన్ కలర్లో ఉంది. మనం కోకో చాక్లెట్లు అన్నీ కూడా బ్రౌన్ కలర్లో బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అవి బాగా ఎండితే ఏంటంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. కానీ మనం ఇప్పుడు ఈ గింజలు ఇంత నీట్గా ఉన్నాయి కదా, మనం ఈ పైన ఉన్నది అంతా కూడా గుజ్జు తినేసాం కాబట్టి ఇంత నీట్గా ఉన్నాయి. ఇంకా తోటలలో అయితే గింజలో ఉన్న పైన గుజ్జు ఏం తినం కదా, ఆ గుజ్జుతో సహా తీసేసి ఎండ పెడతా ఉంటారు. అలా ఎండ పెట్టేటప్పుడు ఆ గుజ్జులో పురుగులు అన్నీ కూడా ఉంటాయి. ఆ గుజ్జు అంతా కూడా ఎండిపోయి పురుగులు పట్టి అన్నీ ఎండిపోయి ఇలాగ బాగా డ్రైగా అయిపోయిన తర్వాత వాళ్ళైతే వాటిని అమ్ముతూ ఉంటారు. తోటలో ఉన్న వాళ్ళు కేజీ లెక్క, అలాగా మనకైతే తెలియదు. కానీ ఇంకా మా చుట్టుపక్కల అన్నీ కూడా ఈ తోటలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు సరదాగా వెళ్ళినప్పుడు ఒక కాయలు తెచ్చుకొని ఆ గుజ్జుని తిని ఈ గింజలు అయితే పడేస్తాము. కానీ ఈ గింజలే బాగా వాల్యూ. ఇలాగా గింజలు బాగా ఎండపెట్టేసి కోకో పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అయితే అంత రిస్క్ చేయలేము కదా, జస్ట్ పైన సీతాఫలం గుజ్జు టైప్లో ఉంటుంది. ఇంకా గుజ్జు తింటాము, ఈ గింజలు అయితే పడేస్తూ ఉంటాము. ఎక్కువ కాయలు కోసినా కానీ ఊరుకోరు తోటలో. ఇంకా నార్మల్గా మనకు తెలియదు, చుట్టుపక్కల అంతా కూడా మనకు తెలుసు కాబట్టి వెళ్ళినప్పుడు 1-2 కాయలు తెచ్చుకొని అలా తింటూ ఉంటాము.
మా హస్బెండ్ తినడం ఫస్ట్ టైము. తింటారా చిచ్చి అసలు టేస్ట్ వాళ్ళకి ఎలా నచ్చిద్దా నచ్చదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ కాయ పర్లా బాగానే ఉంది, సీతాఫలంలాగా పుల్లగా అని చెప్పేసి ఇంకా కాయనైతే బాగుందని చెప్పేసి తిన్నారు. నైట్ వచ్చే వాళ్ళకి ఇవి పుట్టగొడుగులు తెలిసే ఉంటాయి కదా. నార్మల్గా అయితే మనకు బయట మష్రూమ్స్ వేరేలా ఉంటాయి, ఇంక ఇవైతే న్యాచురల్ మష్రూమ్స్, అంటే అడవుల్లో ఉంటాయి కదా, పుట్టల్లో ఉంటాయి చూడు అవి. మనం బయట కొనే ఏంటంటే కొంచెం కెమికల్స్ అవన్నీ కూడా వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ మష్రూమ్స్ కర్రీ చేయడానికి ఇంకా మా అమ్మ ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేస్తూ ఉంది. ఈ మిక్సీ జార్లో వేసేవి మా అమ్మ నేను ఇద్దరం కూడా కొంచెం ఇద్దరం సపరేట్గా కర్రీ అయితే వేరే స్టైల్లో సపరేట్గా కర్రీ చేస్తున్నాము. కానీ అవి నార్మల్ మష్రూమ్స్ కాదు కదా, అందుకని చెప్పేసి వాటిని అయితే మట్టి బాగుంటుంది ఫుల్గా అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంకా మష్రూమ్స్ని ఉడకబెట్టిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఈ కర్రీ అయితే నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం ఆయిల్ అనేది కొంచెం వేసాను, ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇంకా 2 days కూడా నిల్వ ఉంటుంది. ఇంకా మన బాడీని బట్టి మనము కొంచెం కంట్రోల్ చేయాలి కదా ఆయిల్, అందుకని చెప్పేసి చాలా తక్కువ వేసి ఆయిల్ అనేది వేసి ఫ్రై చేస్తూ ఉన్నాయి. ఇటు పక్క వచ్చేళ్ళకి మా అమ్మ చేస్తూ ఉంది, నేను టమాటా వేస్తున్నాను, దీంట్లో మా అమ్మ చింతపండు వేస్తుంది. రెండు సపరేట్గా అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతకీ ఏ కర్రీ బాగుంటుందో ఏమో, ఇదైతే మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోద్ది, నేను చేసేది ఇంకా గంటలు చేస్తాను. ఎప్పటికైనా పర్వాలేదు, ఇది రేపు మార్నింగ్ అయినా తినొచ్చు అని చెప్పేసి మా అమ్మ అయితే ఇప్పుడు తిందాము అని చెప్పేసి కొంచెం అయితే గబాబా ప్రిపేర్ చేస్తూ ఉంది. దాంట్లో అయితే మళ్ళీ చింతపండు వేస్తుంది, టమాటా నాకు తెలియదు, చింతపండే ఎప్పుడు వేసి చేస్తాము అని చెప్పేసి మా అమ్మ ఇంకా చేస్తుంది. నేనైతే ఇది సైడ్ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మిక్సీ వేసేసి ఆనియన్స్ కొంచెం గ్రేవీలాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది టమాటా వేస్తే అని చెప్పేసి. ఇంతకీ ఏ కర్రీ బాగుంటుందో చూద్దాం మనం కూడా. ఇంకా దీంట్లోకి అయితే మరీ ఎక్కువ వేసిన పుల్లగా ఉంటుంది అని చెప్పేసి ఒకే టమాటా వేస్తున్నాను. చూడండి, మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి ఆ టమాటాను కూడా కొంచెం పచ్చి స్మెల్ రాకోకుండా బాగా ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇవైతే అంతా కూడా పచ్చి స్మెల్ పోయి ఇలాగ కొంచెం బాగా ఫ్రై అయ్యేంతవరకు వేస్తే చాలు. దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోద్ది. మా అమ్మ చేసేది ఏంటంటే నార్మల్గా 2 ఆనియన్స్ కట్ చేసి ఇంకా వాటిని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అవి కూడా వేగిన తర్వాత ఆల్రెడీ మష్రూమ్స్ అనేవి ఉడకబెట్టేసాము, ఆ మష్రూమ్స్ వేసి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారము కొంచెం చింతపండు వేస్తే ఇంకా మా అమ్మ చేసే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. దాంట్లో కొంచెం మసాలా దింపే ముందు వేస్తే సరిపోద్ది. నేనైతే ఇగో ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని అదంతా ఏగి కొంచెం ఇలా మిక్సీ పట్టి వేగాలి అంటే టైం తీసుకుంటుంది. అట్లా అని చెప్పేసి వేసుకోకుండా వేసామంటే పచ్చి స్మెల్ వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ మష్రూమ్స్ కూడా వేసి కొంచెం సేపు ఒక 10 minutes ఆ మష్రూమ్స్కి బాగా ఈ మసాలా ఈ ఆనియన్స్ అంతా పట్టేంత వరకు ఒక పావు గంట సేపు అలా ఉడికించుకుంటే తర్వాత ఉప్పు కారం వేసుకుంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడైతే మష్రూమ్స్ వేసాను. మా అమ్మ చేసిన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది, కానీ అమ్మ ఉప్పు కారాలు అయితే ఏమి అర్థం కావట్లేదు అంటే ఇంకా మా అమ్మ అయితే టేస్ట్ అయితే ఏం చేయలేదు. సోమవారాలు చేస్తుంది కదా, ఇవి పుట్ట మీద లెగుస్తాయి ఎందుకు అని చెప్పేసి మా అమ్మ అయితే అసలు నోట్లో కూడా పెట్టుకోలేదు, జస్ట్ కర్రీ చేసింది అంతే. ఇంకా ఉప్పు కారాలు అన్నీ తక్కువని అని చెప్పేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ పెట్టేసాము మా అమ్మ చేసిన కర్రీ. ఇంకా నేనైతే నా కర్రీ అయితే ఇంకా అవ్వలేదు. చూడండి, అంతా కూడా ప్రిపేర్ అవుతుంది. నా కర్రీ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఇవన్నీ కూడా బాగా వేగాలి కదా. ఇంకా మా తమ్ముడు అయితే అన్నం తినుకోకుండా కర్రీలు ఏమవుతాయి త్వరగా తిందాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేము బెంగళూరులో ఉన్నప్పుడు 1 year చికెన్ తినకూడదు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఆ చికెన్ టైంలో సండే వస్తే చాలు ఇలా మష్రూమ్స్ అయితే తెచ్చుకునే వాళ్ళం మార్కెట్ నుండి. ఇంకా మష్రూమ్స్ వెజ్ బిర్యానీ లాగా వైట్ రైస్ బిర్యానీ అయితే వైట్ బిర్యానీ చేసుకునే వాళ్ళము. ఈ మష్రూమ్స్ ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండేది. వీటికి వాటికి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ అనేది. ఇంకా మా తమ్ముడు అన్నం తినుకుంటే రివ్యూలు ఇస్తూ ఉన్నాడు. అమ్మ చేసిన కర్రీ చేపల కర్రీలా ఉంది, నీది కొంచెం టమాటా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది మన బెంగళూరులో తినేదానిలాగా. కానీ రెడిట్ కర్రీ మీద కన్నా నేను వేసుకున్న పెరుగు అయితే బాగుంది. ఇది అంతగా ముక్కకు పట్టినట్లేదు, గ్రేవీ అయితే టేస్ట్గా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే వేడి కర్రీ కదా, అప్పుడే ముక్కకు పట్టదు టేస్ట్. వేడి కర్రీ కదా, కొంచెం చల్లార్చినా లేకపోతే రేపు మార్నింగ్ అయినా కానీ ముక్కకు పట్టి టేస్ట్ అనేది ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది. న్యాచురల్గా వచ్చే మష్రూమ్స్ ఈ టైంలో బాగా దొరికితే మాత్రం మిస్ చేసుకోమాకండి.
న్యాచురల్గా పుట్టల దగ్గర దొరుకుతాయి కదా ఇవి మష్రూమ్స్ కొంచెం బంక ఎక్కువగా ఉంటాయి చామదుంపల్లాగా. మన బయట కొనే అయితే బంక తక్కువగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.